బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హన్మకొండ కాకతీయ విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. హాస్టల్లో నిన్న మధ్యాహ్నం భోజనం తర్వాత మిగిలిన చికెన్ను పంచుకోవడంలో గొడవ వచ్చింది. కర్రలు, క్రికెట్ బ్యాట్లతో కొట్టుకున్నారు విద్యార్థులు. దీంతో పలువురు విద్యార్థులకి గాయాలయ్యాయి. అక్కడ తలలు పగలగొట్టుకునేంతలా వెళ్ళిపోయింది వాతావరణం. చికెన్ గురించే జరిగిన గొడవ ఇదంతా. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా విశ్వవిద్యాలయం కాకతీయ యూనివర్సిటీలో చోటు చేసుకున్న ఉద్రిక్తత ఇది. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. హాస్టల్లో నిన్న లంచ్ తర్వాత మిగిలిపోయిన చికెన్ పంచుకోవడంలో ఏముంటుంది అక్కడ చికెన్ అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మిగిలిపోయిన చికెన్ను పంచుకోవడంలో గొడవ తలెత్తింది. కర్రలు, క్రికెట్ బ్యాట్లతో కొట్టుకున్నారు విద్యార్థులు. దీంతో పలువురు విద్యార్థులకి తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది తలలు గాయాలనేది తెలుస్తోంది. అసలు ఇంతకు అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆల్రైట్, అది అక్కడ గొడవకు సంబంధించి ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, అసలు చికెన్ అనేది గొడవ, లేకపోతే చికెన్ కారణంగా, అంటే చికెన్ ఒక కారణంగా చూపించి గొడవకు దిగడం జరిగిందా? ఏం జరిగింది అక్కడ? సచిన్, ఇది కేవలం నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రోజు ఉదయం ఇక్కడ అధిక వీసీ అందరినీ పిలిపించి మాట్లాడడంతో ఇది వెలుగులోకి వచ్చింది. అయితే రాత్రి మాత్రం నిన్న ఇక్కడ ఎకనామిక్స్ విద్యార్థులు మెస్ కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే చికెన్ వండిన ప్రతిసారి మిగిలినటువంటి చికెన్ మెస్ కమిటీ వాళ్ళే కొద్దిగా హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళతో. అయితే ఇక్కడ కొంతమంది ఎకనామిక్స్ స్టూడెంట్ డిపార్ట్మెంట్ చెందినటువంటి విద్యార్థులు ఏం చేశారంటే, ఇక్కడ మాకు చికెన్ మీరు మిగిలించుకొని తింటారా, మాకు పెట్టకుండా అన్నటువంటి విధంగా ఆ మాట్లాడే విధానం సరిగా లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఈ మెస్ కమిటీ విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతన్ని ఒంటరిగా పట్టుకొని అక్కడ కొంత గట్టిగా మాట్లాడి తను ఇబ్బందికర వాతావరణం నెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే ఈ మెస్ కమిటీ రూమ్ మెంబర్ ఉన్నారో అతని రూమ్ కి వెళ్ళి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కొట్టడం జరిగిందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అయితే దీంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినటువంటి ఎంబీఏ గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా తనపై దాడి చేసినటువంటి విషయాన్ని తన మిత్రులకు చెప్పడంతో వెంటనే కొంతమంది విద్యార్థులు మరికొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆ విషయాన్ని తెలుసుకొని మళ్ళీ ఎవరైతే ఎకనామిక్స్ స్టూడెంట్స్ ఉన్నారో వారి పైకి వెళ్ళి అంటే ఎంబీఏ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాడి జరిగింది. వెంటనే పోలీసులు విషయం తెలుసుకున్న తర్వాత అక్కడికి సంఘటన స్థలాన్ని చేరుకోవడానికి ముందే అప్పటికే ఇక్కడ కర్రలు, క్రికెట్ బ్యాట్లతోటి కొంతమంది విద్యార్థులు కూడా తీవ్రంగా చితకబాదినటువంటి విషయాలు అయితే మనం అందులో స్పష్టంగా చూస్తున్నాం. కానీ ఏదైనా సమస్య ఉంటే తను పరిష్కరించాల్సినటువంటి విషయం ఉండాలి. కానీ ఇక్కడ విద్యార్థి నాయకులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇక్కడ కొంతమందిని అక్కడ అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇది విద్యార్థుల మధ్య అంటే వ్యక్తిగత కక్షలు కాకుండా కేవలం చికెన్ గొడవనే ఇక్కడ ప్రధాన కారణంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మెస్ కమిటీ ఇక్కడ పూర్తిగా తను మిగిలినటువంటి చికెన్ ని పంపకంలో పంచుకునేటువంటి క్రమంలో ఇక్కడ ఎకనామిక్స్ వేరే విద్యార్థులు వచ్చి వాళ్ళను తీవ్రంగా మందలించినట్టుగా తెలుస్తుంది. ఈ మందలింపే ఈ గొడవలకు ప్రధాన కారణంగా తెలుస్తుంది సచిన్. రైట్, బట్ అంటే ఈ ఘటన తర్వాత కాలేజ్ యాజమాన్యం ప్రస్తుతం ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్లోకి దిగడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు మళ్ళీ అక్కడ పునరావృతం కాకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలకు దిగడం జరుగుతుంది అక్కడ యాజమాన్యం?
ప్రతిసారి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో మెస్ గొడవ అనేది కామన్ గా జరుగుతున్నటువంటి సంఘటనగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే తెలిసింది. ఒకవైపు ఏమో మెస్ సరిగా వండడం లేదని కొంతమంది విద్యార్థులు ఎప్పుడు ఏదో ఒకటి అలిగేషన్, అంటే మెస్ కమిటీ ఎవరున్నా కానీ వాళ్ళ మీదే మిగిలినటువంటి విద్యార్థులు కూడా అలిగేషన్ చేయడం కూడా కొంత కామన్ గా గత కొన్ని సంఘటనలు చూస్తుంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది. గతంలో ఆర్టీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ విద్యార్థుల మధ్య పొసగకపోవడం, కావాలని ఆరోపణలు చేయడం కూడా ఇక్కడ కొన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ చికెన్ విషయంకి వచ్చేసరికి ఈ చికెన్ మీరు మెస్ కమిటీ వాళ్ళే ఎక్కువగా మాకు తక్కువ పెట్టి మీరు ఎక్కువగా మీరే తింటున్నారు అన్నటువంటి ఒక విషయం వచ్చిన తర్వాత మొత్తానికి ఇది గొడవ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి వీసీ ప్లస్ అలాగే రిజిస్ట్రార్ ఉన్నత విద్యా అధికారులు కూడా వీళ్ళను పిలవడం జరిగింది. పిలిచి మాట్లాడే సమయానికి కూడా ఇంకోసారి ఇట్లాంటి సంఘటన జరగకూడదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇది విద్యార్థుల మధ్య స్వల్ప గొడవగానే ఇక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నటువంటి క్రమంలో స్వల్ప గొడవగానే దీన్ని చిత్రీకరించారు. కానీ అది చాలా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎవరైతే బాధితులు ఉన్నారో తను మాత్రం ఈవిడ దాడి చేసినటువంటి వాళ్ళ మీద కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో దీనికి సంబంధించి ఆ విద్యార్థులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ పోలీసులు అలాగే ఇక్కడ వీసీ లాంటి రిజిస్ట్రార్ కూడా హామీ ఇవ్వడంతో కొంత గొడవ సద్దుమణింది. ఇది చిలికి గాలివానగా మారేటువంటి క్రమంలో ఇక్కడ విద్యార్థి సంఘాల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది ఏబీవీపీ విద్యార్థులు అలాగే పీడీఎస్సీ విద్యార్థులు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా తెలియడంతో అది మరింత ప్రమాదకరంగా ఉండడంగా జరగకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే హెచ్చరికలు చేసి వారికి సర్ది చెప్పినట్టుగా తెలుస్తుంది. సచిన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకటరత్నం. మొత్తంగా అయితే మాత్రం అక్కడ ఘటన ఒక్కసారిగా అందరినీ కలిచివేసింది. ఎందుకంటే విద్యార్థులు అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి కదా వెళ్ళేది, కానీ గొడవకు దిగడం అనేది కారణం ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత భవిష్యత్తును ఉద్యోగాల కోసం లేకపోతే ఒక ఎంట్రప్రెన్యూర్గా చూడాలనుకుంటుంది ప్రపంచం, మరి ముఖ్యంగా భారతదేశం. వాట్ వీఆర్ లెర్నింగ్? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. కర్రలతో కొట్టుకోవడానికి, తలలో పగలగొట్టుకోవడానికి కాలేజ్కి లేకపోతే యూనివర్సిటీలకి వెళ్ళేది. ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయినా ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సొల్యూషన్ కదా. ఎందుకు మన స్టూడెంట్స్ అటుగా ఆలోచించే ప్రయత్నం చేయరు? కొట్టుకోవడం కారణం కావాలి, కొట్టుకోవాలి, తలలో పగలు కొట్టుకోవాలి, అదొక హీరోయిజం అయిపోతుంది. మిగిలిపోయిన చికెన్ కోసం గొడవంతా. మిగిలిపోయిన చికెన్ను ఎవరు తినాలి, ఎవరు పంచుకోవాలి? ఇదేనా? హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మధ్య ఘర్షణ తలెత్తింది. హాస్టల్లో నిన్న లంచ్ తర్వాత మిగిలిన చికెన్ను పంచుకోవడంలో వచ్చిన గొడవిది. ఇంకేముంది, వెంటనే వాళ్ళ దగ్గర ఉండే కర్రలు తీశారు, క్రికెట్ బ్యాట్లను తీశారు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. ఆ విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ చూస్తే ఎవరైనా స్టూడెంట్స్ అనుకుంటారా? కర్రలు తీసుకుంటారా, కొట్టుకుంటారా, బ్యాట్లతో కొట్టుకుంటారా? వీళ్ళ రేపు మళ్ళీ ఇదే దేశాన్ని ఉద్యోగులుగాను లేకపోతే వ్యాపారవేత్తలుగాను వీరిన ఊహించుకునేది. ఈ క్వశ్చన్ తలెత్తదా? ఎక్కడ పోతుంది ఈ దేశం యువత అంతా? కర్రలు పట్టుకోవడానికి, బ్యాట్లు పట్టుకోవడానికి, తలలో పగల కొట్టుకోవడానికి అయితే ఎందుకు ఇంకా చదువు? ఇంకా ఈ క్వశ్చన్ కదా రైజ్ అవుతుంది. డోంట్ యూ హ్యావ్ ఎ సొల్యూషన్? ఇదొక హీరోయిజమా? లేకపోతే కారణం ఏదైనా కావచ్చు. మిగిలిపోయిన చికెన్ ఇష్యూలో ఏదైనా ఇష్యూ ఉందంటే కనుక రైజ్ యువర్ వాయిస్, గో అండ్ ప్రొటెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మేనేజ్మెంట్, లేకపోతే నిరసన వ్యక్తం చేసే హక్కు భారతదేశంలో ఉంది కదా. వీ హ్యావ్ దట్ రైట్. లేదు, నాకు చికెన్ ముక్క మిగిలిపోయింది చెప్పి వాడి మీద కోపం మీద ఒక చిన్న మాటతో స్టార్ట్ అవుతుంది. ఇద్దరి మధ్య వాగ్వాదానికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వీడి గ్యాంగ్ని తీసుకొస్తాడు, వాడి గ్యాంగ్ని తీసుకొస్తారు. కాలేజీలో గ్యాంగ్లు మళ్ళీ గొడవ ఇంకా సినిమాల్లో ఒక సినిమా లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అది మళ్ళీ ఊర్లకు కనెక్ట్ అయిపోతుంది. పొలిటికల్ యాంగిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అది మామూలు రచ్చ కాదు. ఇంకా ఒక చికెన్ ముక్కతో మొదలైతే ఏకంగా పాలిటిక్స్ వరకు వెళ్ళిపోయినా ప్రతిగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా యూనివర్సిటీస్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, లేకపోతే విద్యా సంస్థల్లో కావచ్చు, లేకపోతే విశ్వవిద్యాలయాలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి,
వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి కొట్టుకుంటుంది విద్యార్థులండి, వాళ్ళు యూనివర్సిటీ స్టూడెంట్స్, ప్రౌడ్ యూనివర్సిటీ స్టూడెంట్స్. ఆ విజువల్ బహుశా యూనివర్సిటీ స్టూడెంట్స్ అని చెబితే తప్ప రికగ్నైజ్ చేయలేని సిచ్యువేషన్, అలా కొట్టుకున్న పరిస్థితి. ఒకసారి దీని మీద మీ రియాక్షన్ ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.